చాట్ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మీరు కావాలనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి వేపేసుకోవచ్చు. నేనైతే అన్నిటిని ఒకేసారి వేపేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సోంపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అది వచ్చేసి ఇంగువ. మీ దగ్గర పొడి ఉన్నట్లయితే పొడి వేసుకోండి. నా దగ్గర 2 ఉన్నాయి, అందుకని నేను ఇదైతే వేస్తున్నాను. ఇది మనకు వేడెక్కితే మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. అందుకని నేను దాన్ని కూడా వేసేసుకొని మొత్తం అన్నిటిని కూడా వేపేసుకొని మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర సొంటి ఉన్నట్లయితే సొంటిని కూడా ఇప్పుడు మనం వేపుతున్నాం కదా, అప్పుడే వేపేసుకోండి. నా దగ్గర పొడి ఉంది కనుక నేను సొంటిని అయితే వేపకుండా అలాగే సొంటి పొడిని అయితే వేస్తున్నాను. వీటన్నిటితో పాటు సొంటి పొడిని, బ్లాక్ సాల్ట్ని, నార్మల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చి బ్లాక్ సాల్ట్ మస్ట్గా అయితే ఉండాలి మనకు, అప్పుడే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నార్మల్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి కారంని కూడా వేసేసుకోవాలి. కారం మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే సొంటి అలాగే మిరియాలు కూడా కారంగా ఉంటాయి కనుక ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళైతే యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని ఎండపెట్టిన మామిడికాయ ముక్కలు, కొద్దిగా ఎండపెట్టిన పుదీనా, అంటే 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ మామిడికాయ ముక్కలు, వీటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తటి పొడి చేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే కొన్ని నెలల వరకు కూడా మనకు ఇది చాలా చాలా టేస్టీగా, ఫ్లేవరిష్గా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, బయట దానికన్నా మనం ఇంట్లో చేసుకునే చాట్ మసాలా చాలా చాలా బాగుంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.